బతుకు జీవుడా. ఒకానొక అడవిలో జంతువులన్నీ కలిసి దుఃఖిస్తున్నాయి. నక్క పరుగున వచ్చి, మీరంతా ఎందుకు దుఃఖిస్తున్నారు, ఏమైంది అంటూ జంతువులను ఓదార్చసాగింది. నీవు దాహం తీర్చుకోవటానికి వెళ్ళగానే ఒక పులి అడవిలోకి వచ్చి జంతువులను చంపింది. వాటిని కొండపైకి తీసుకెళ్లి తింటుంది. మళ్ళీ వచ్చి మమ్మల్ని కూడా చంపుతానని హెచ్చరించింది. జింక ఏడుస్తూ చెప్పింది, అమ్మో, ఈ అడవిలో ఉండకూడదు, పదండి వేరే అడవికి వెళ్దాం అంది ఎలుగుబంటి. ఆ అడవిలోనైతే పులులు ఉండవా, మనల్ని చంపవా అంది ఏనుగు. అయితే ఒక చక్కని పథకం వేసి పులిని ఈ అడవి నుంచి వెళ్ళగొట్టాలి అంది కోతి. జంతువులన్నీ బిక్కుబిక్కుమంటూ దుఃఖించసాగాయి. మనం అందరం కలిసి ఇలా దుఃఖిస్తే లాభం లేదు, పదండి దాన్ని చంపి మనం బతుకుదాం అంది నక్క. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మేం పులిని చంపటమా, కలగంటున్నావా నక్క బావా అంది కోతి. అయితే మీరు నాతో రాకండి, కాకపోతే కనీసం ఒక్కరు రండి, పులిని అడవి నుంచి తరిమేద్దాం అంది నక్క. ఎలుగుబంటి నక్కకు తోడుగా వచ్చింది. బతికితే మళ్ళీ కలుద్దాం అంటూ కొండపైకి వెళ్ళాయి. కొండపైన పులి మాంసం తిని నిద్రపోతుంది. ఏవో మాటలు వినబడి పులికి మెలకువ వచ్చింది. నక్క బావా, పులి ఎక్కడుందో పాపం అంది ఎలుగుబంటి. ఎందుకు పాపం అంది నక్క. అడవిలో జంతువులన్నీ విషపు ఆకులు తిన్నాయి. వాటి శరీరం అంతా విషంగా మారింది. పులి వాటిని తింటే అది కూడా చనిపోతుంది అంది ఎలుగుబంటి. అంటే అన్ని జంతువులు విషపు ఆకులు తిన్నాయా అడిగింది నక్క. కాదు కాదు, ఏనుగు కొన్నింటికి మాత్రమే కొన్ని పండ్ల రూపంలో అందించింది. ఆ పండ్లు నీవు నేను కూడా తిన్నాం. అందులో విషపు పండేదో విషం లేనిదేదో ఎవరికీ తెలియదు అంది ఎలుగుబంటి. ఎలుగుబంటి నక్కల మాటలు విన్న పులి, బతుకుంటే చాలు, వీటిలో విషపు జంతువేదో కానిదేదో తెలియదు అని మనసులో అనుకుంటూ బతుకు జీవుడా అంటూ వేరే అడవికి పారిపోయింది. నక్క ఎలుగుబంటి ఈ విషయాన్ని జంతువులన్నింటికీ తెలిపాయి.